హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లైంట్ వచ్చేసి 32 ఇంచెస్ సోనీ మోడల్. ఇది హైదరాబాద్ నుంచి అయితే మన కంప్లైంట్ అయితే బుక్ చేసుకున్నారు. సో కస్టమర్ డైరెక్ట్ మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని వచ్చారు. ఎందుకంటే కస్టమర్ ఏదో వర్క్ మీద ఇటే పోస్తుందని చెప్పారు. సో మన సర్వీస్ స్టేషన్కి అయితే చూసినట్టు ఉంటుందని చెప్పేసి కస్టమర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ సోనీ అని చెప్పేసి లోగో చూశారు కదా, సోనీ అని చెప్పేసి లోగో 3 టైమ్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనకి టోటల్ టీవీ అనేది ఆఫ్ అయిపోయిన తర్వాత కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 2 టైమ్స్ చూసారు, ఇప్పుడు 3 టైమ్స్ చూడొచ్చు. 3 టైమ్ అనేది సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెడ్ లైట్ ఇండికేషన్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అయిన రెడ్ లైట్ ఇండికేషన్ అయితే మనం కౌంట్ చేసుకుంటే ఇక్కడ మీకు రెడ్ లైట్ ఇండికేషన్ అనేది కౌంట్ చేసుకుంటే ఒకసారి చూడొచ్చు ఎన్ని టైమ్స్ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 ఇలా 6 టైమ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి మోడల్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను. 32W512D మోడల్. సోనీలో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. పర్టికులర్ ఈ మోడల్ గురించే కాదు, నెంబర్ ఆఫ్ మోడల్స్లో 6 టైమ్ అనేది రెడ్ లైట్ బ్లింక్ అవుతుందంటే ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ కానీ పిక్చర్ ట్యూబ్కి సంబంధించిన డ్రైవర్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. డ్రైవర్ బోర్డులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఈ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 6 టైమ్ బ్లింకింగ్ అనేది అవుతుంటుంది. సో ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఈ మోడల్లో 100% నేను చెప్పగలను. ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో, ఎల్ఈడి ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో, ఎల్ఈడి ట్యూబ్స్ అనేది ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దీని ప్యానల్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను ప్రజెంట్ అయితే. దీంట్లో యూజ్ చేసే ప్యానల్ అనేది BOE ప్యానల్ అనేది ఉంటుంది. సో ప్యానల్ అనేది ఎవ్రీథింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే స్క్రీన్ అనేది ఓపెన్ చేసి పక్కకు పెట్టేశాను. స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి రిఫ్లెక్టింగ్ షీట్స్ అని చెప్పేసి ఉంటుంది. రిఫ్లెక్టింగ్ షీట్స్ కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ ఇక్కడ మీకు ఎల్ఈడి ట్యూబ్స్ ఏదైతే ఉంటుందో, పిక్చర్ ట్యూబ్ ఎల్ఈడి ట్యూబ్స్ అయితే మీరు చూడొచ్చు. ఇందులో మీకు పిక్చర్ ట్యూబ్ అనేది టోటల్ ఒక కార్నర్లో ఉంటుంది, అంటే ఎడ్జ్కి సంబంధించి ఉంటుంది. సో దీన్ని ఎడ్జ్ ఎల్ఈడి అంటారు. మీకు ఇక్కడ 13 నెంబర్ దగ్గర చూసుకుంటే ఒక ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఎల్ఈడిలో ఒక షాడో టైప్లో కనిపిస్తూ ఉంటుంది. మిగతా ఎల్ఈడీస్ నార్మల్గా కనిపిస్తూ ఉన్నాయి కదా, బట్ 13 నెంబర్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకుంటే, కొంచెం క్లోజ్అప్లో అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో ఇంటర్నల్ ఒక స్పార్క్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఆ స్పార్క్ ఎందుకంటే లోనే ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్ అనేది కాలిపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది అయింది. మీకు ఇక్కడ రిఫ్లెక్టింగ్ షీట్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక బ్లాక్ కలర్ స్పాట్ అనేది. సో ఆ ఎల్ఈడి ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ ఎల్ఈడి ట్యూబ్ అనేది కాలిపోవడం వల్ల మనకి ఈ రిఫ్లెక్టింగ్ షీట్ కూడా కొంచెం కార్నర్ అనేది కాలింది. సో పాతది ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. అది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం తీసుకొచ్చిన కొత్త ఎల్ఈడి ఏదైతే ఉంటుందో అది పిక్చర్ ట్యూబ్ అనేది రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే దీన్ని ఓపెన్ చేసుకోవడానికి ఒక గమ్ అనేది ఉంటుంది. ఆ గమ్ని ఓపెన్ చేసుకోవడానికి స్క్రూ డ్రైవర్తో మనం ఓపెన్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. అది స్టాండర్డ్ గమ్ ఉంటుంది. ఆ గమ్ అనేది ఓపెన్ చేయడం కొంచెం టఫ్ అయి ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఎలాంటి LCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేసు అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసి టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్యాక్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఆర్డర్ పెట్టేసి తెప్పించడం జరిగింది. దీంట్లో పార్ట్స్ అనేది మనం ఒరిజినల్ యూజ్ చేస్తున్నామా లేదనేది మీకు క్లియర్ నేను చూపిస్తాను. ఈ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇంతగానో ప్యాక్ చేసి అయితే మనకు పంపించడం జరుగుతుంది. సో చాలా థిక్నెస్ అనేది చాలా సన్నగా ఉంటుంది ఒక పట్టీ అనేది. సో మీకు ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుంది దాని బ్యాక్ సైడ్ అనేది స్టిక్కర్ ఉంటుంది. సో ఆ స్టిక్కర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత దానికి ప్లేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్లేట్కి అయితే మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మోడల్ పార్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అడుగుతూ ఉంటారు, మీరు టీవీ అనేది క్యారీ చేస్తున్నారు కదా, మాకు ఒరిజినల్ పార్ట్స్ వేస్తారా లేదని చెప్పేసి కొంతమంది ఒక డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటారు. మన దగ్గర సర్వీస్ ఏదైనా కానీ 100% మనం ఒక కస్టమర్కి ఒక రెస్పాన్సిబిలిటీగా మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని మీద ఏదైతే యూజ్ చేస్తారో, దాంట్లో ఏ పార్ట్ ఏదైతే యూజ్ చేస్తారో ఎవ్రీథింగ్ పార్ట్ నెంబర్ సేమ్ ఉందా లేదని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి మెన్షన్ చేసుకుని చూసుకున్న తర్వాత మనం తెప్పించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు టోటల్ ఎవ్రీథింగ్ అయితే మనం స్టిక్కింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయింది. సో నా హ్యాండ్లో ఏదైతే ఉందో అది ఓల్డ్ వన్. ప్రజెంట్ అయితే దానికి కొత్తది అయితే స్టిక్ చేశాను. బ్లూ కలర్ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో ఆ స్టిక్కర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత దానికి ఐరన్ దానికి స్టిక్ చేయడం జరుగుతుంది. అల్యూమినియం పట్టీ అంటారు దానికి. సో దానికి మనం స్టిక్ చేసుకుంటే దీంట్లో వచ్చే హీట్ ఏదైతే ఉంటుందో హీట్ అనేది అబ్జర్వ్ చేసుకొని దాని లైఫ్ స్పామ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్పీకర్స్ ఎవ్రీథింగ్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి అయితే కండిషన్ చూపిస్తాను. ప్రీవియస్ అనేది మనకి సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత వితిన్ సెకండ్స్లో ఆఫ్ అయిపోయి రెడ్ లైట్ అనేది బ్లింక్ అయ్యేది. ఇక్కడ ఆన్ చేసిన కండిషన్ అయితే మీరు చూడొచ్చు, గ్రీన్ లైట్ అయితే వచ్చేసింది. ఇక్కడ సోనీ లోగో మీరు చూడొచ్చు.
ప్రీవియస్ అయితే చూసారు కదా, సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత రెడ్ లైట్ అనేది బ్లింక్ అయ్యింది. ఇప్పుడు ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. పిక్చర్ ఆన్ కండిషన్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా వస్తుంది అనేది. ఇంతకుముందు ప్రీవియస్ సేమ్ కండిషన్ అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈ టీవీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ నెంబర్కి అయితే మన వీడియో అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. 100% మన ట్రస్టబుల్ సర్వీస్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.